నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కుమార్ అన్నం తినడం మొదలుపెట్టాడు. నువ్వు చాలా మొండివాడివి బావా. నన్ను తిట్టి మళ్ళీ నేనే నిన్ను బ్రతిమిలాడుకునేలా చేశావు అని నవ్వుతూ చెప్పింది. కుమార్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అన్నం తింటూ ఉంటే తను చాలా ఆకలిమీద ఉన్నాడని గ్రహించింది మాధవి. ఇంత ఆకలి పెట్టుకుని అన్నం తినకుండా ఎలా ఉన్నావు? అసలు ఎందుకు ఉన్నావు? అని ప్రశ్నించింది. ఎంత ఆకలిమీద ఉన్న సరే నువ్వలా ఏడుస్తూ వెళ్తే నేను ఎలా తినగలను? అన్నాడు కుమార్ తలదించుకుని తింటూ. ఆ మాటకి అదోలా చూసింది. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం ఒంగోలుకి? అని అడిగాడు. నువ్వు తీసుకెళ్ళిన సరే, తీసుకెళ్ళకపోయినా సరే నీ ఇష్టం. కాని ఈ ఒక్కసారికి మాత్రం తీసుకెళ్ళు. ఇంకా ఎప్పుడు అక్కడికి వెళ్దామని మాత్రం అనను అని రిక్వెస్ట్గా అడిగింది. కుమార్ అన్నం తినడం పూర్తయిపోయిన తర్వాత ఎంగలి పళ్ళాలు సింక్లో పడేసి వచ్చింది. రేపు అత్తమ్మతో మాట్లాడి ఎప్పుడు వెళ్లాలో ఆలోచించుకుందాం. మరి నువ్వెందుకు పాల్వంచనుంచి వచ్చావో నాకు చెప్పలేదే? ప్రశ్నించాడు కుమార్. నేను చెప్పకపోయినా చందనా చెప్పిందిగా, జవాబు ఇచ్చింది. తను చెప్పిన దాని ప్రకారమైతే విజయ్ వాళ్ల నాన్నగారు ఏమన్నా అని ఉంటే నువ్వు అక్కడే ఫటాఫట్ జవాబు చెప్పి దర్జాగా అక్కడే తిరుగుతావు. పెళ్ళి వద్దని మొహం మీదే చెబుతావు. అంతేకాని రాత్రి 9-10ంటికి ఎవరికి చెప్పకుండా ఒక్కదానివే విజయవాడకు బయలుదేరవు. ఇప్పుడు చెప్పు, అక్కడ ఏం జరిగింది అని అడిగాడు కుమార్. నీకు మీ అత్తమ్మకి ప్రతి పనికి వేరే అర్థాలు తీయడం అలవాటు. నువ్వు ఇలా టపీటపీమని ఆలోచించి ప్రశ్నలు అడిగితే ఎలాగా? నేను జవాబులు చెప్పవద్దా? అని చెప్పింది. ఇప్పుడు ఏ జవాబు చెప్పి బావనోరు ముయించాలి అని ఆలోచించడానికి టైం కావాలా? నువ్వు ఏది చెప్పినా అది కరెక్ట్ అని నాకు అనిపించే వరకు నేను వదలను అని అన్నాడు. వదలకపోతే అలాగే పట్టుకో. అయిన వదలకపోవడానికి నేను అబద్ధాలు చెబితే కదా. ఆయన అలా అన్నారనే కోపం వచ్చేశాను. హలో మేడం, ఇక్కడ ఉన్నది మాధవి. మాధవికి కోపం వస్తే వాళ్ల బావ అమ్మనే వదలదు. ఇంకా బయట వాళ్లని వదులుతుందా? నేను నమ్మను. ఏమైందో చెప్పు అని దబాయించి అడిగాడు. ఈ మాట వినగానే కంగారు పడింది మాధవి. ఇది వచ్చిన రోజే అడుగుతాడేమో అని భయపడింది. ఇన్ని రోజులు అడగకపోతే నిశ్చింతగా ఉంది. ఇంకా అడగడం మొదలుపెడితే ఇంకా జవాబు చెప్పే వరకు ఊరుకోడు. తాను కూడా తక్కువేమీ కాదు. నిజం ఇదే బావా. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నేను ఒంగోలు నుంచి వచ్చాక చెబుతాను. అప్పుడు కూడా ఇదే చెబుతాను అనుకో. అప్పుడు నమ్ముదువులే అంటూ నడుచుకుంటూ తన గదిలోకి వెళ్లబోయింది. ఓయ్ మాధవి, ఇప్పుడంతా ఓకేనా? నామీద కోపం తగ్గిందా? అని కుమార్ నవ్వుతూ అడిగాడు. వెనుతిరిగా ఓ నవ్వు నవ్వి భారతి గదిలోకి వెళ్ళిపోయింది. మాధవి ఎందుకో చాలా మారిపోయింది. ఇదే ముందు ఇలా నేను చేసి ఉంటే వారం రోజుల వరకు నన్ను సాధించి చంపేది. ఇప్పుడు కూడా 2-3 రోజులు మాట్లాడదు అని అనుకున్నాను. కాని మాధవి ఇంత తొందరగా వచ్చి నాతో మాట్లాడుతుందని అనుకోలేదు. తను నాతో మాట్లాడకపోయినా కనిపిస్తే చాలు అనుకున్నాను. కాని ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే జీవితాంతం ఆనందంగా బ్రతికేయొచ్చు. తొందరగా నా పనులన్నీ అయిపోతే తను తిరిగే ఎందుకు వచ్చిందో కనుక్కున్న తర్వాత ఇలాగే ప్రేమతో తనతో చక్కగా మాట్లాడుతూ ఉండాలి అని అనుకుంటూ కుమార్ నిద్రపోయాడు. మరుసటి రోజు భారతి అడిగినప్పుడు కుమార్ వెంటనే ఒప్పుకోగానే భారతికి అనుమానం కలిగింది. ఏరా, ఇది నిన్ను అడిగా ఒప్పించిందా? వెంటనే ఒప్పేసుకున్నావు. దీని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోకు. నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయి అంది. ఎంతో కష్టపడి బావని ఒప్పించాను. దీనికోసం బావ అంత అవమానం చేసినా భరించాను. ఇప్పుడు మా అమ్మ మొత్తం కంపు చేసేలా ఉంది అంటూ టెన్షన్ పడింది మాధవి.
కాని కుమార్ ఏమీ మాట్లాడకుండా ఎలా ఎప్పుడు వెళ్ళాలి అని మాత్రమే అడిగాడు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. అందరికీ సెలవు కాబట్టి ఆదివారం ఉదయం వెళ్దామని అనుకున్నారు. కాని ఇదే విషయం ఫోన్ చేసి మాలతికి గణేష్కి చెప్పారు. కాని గణేష్ ఒప్పుకోలేదు. రేపు ఆదివారం జర్నీ చేసి వస్తే తరువాతి రోజు ఆఫీస్కి ఇబ్బంది అయిపోతుంది. పైగా మర్రిపాలెం వెళ్లి వచ్చినందుకు బాగా అలసటగా ఉందని, అదేదో ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్దామని, తాను హాఫ్ డే లీవ్ తీసుకుంటానని, ఆదివారం ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని గణేష్ చెప్పడంతో అందరూ హడావుడిగా రెడీ అయ్యారు. బైక్లో మాలతి, బుజ్జి గణేష్ వచ్చాక అందరూ కలసి కారులో బయలుదేరారు. మాలతి బుజ్జిని బుజ్జి అనడం విని, ఇంకా బుజ్జి అనే పిలుస్తున్నావా? బాలచంద్ర అని అలవాటు చేయడం లేదా? అని అడిగింది భారతి. పిలుస్తున్నాను. కాని వాడు తొందరగా పలకటం లేదు. కాని వాడికి బాలచంద్ర అని తననే పిలుస్తున్నారు అని మాత్రం అర్థమైంది. కదా బాలచంద్ర అని అంది మాలతి. వాడు ఏదో ఆలోచించుకున్నట్టు మొహం పెట్టి సీరియస్గా మాలతి వంకచూసి ఏమీ అనకుండా తన భుజాలమీద వాలి నిద్రపోయాడు. కుదిరితే రాత్రికే వచ్చేయాలి కాబట్టి కుమార్ జాగ్రత్తగా చూస్తూనే వేగంగా నడిపాడు. అంత దూరం వెళ్లి తిరిగి రావడం, తాను ఒక్కడే డ్రైవింగ్ చేయడమంటే కష్టమేమో అనుకుంటూ. గణేష్, మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? అని అడిగాడు కుమార్. నాకు రాదు. నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. కాని మీరు ఎప్పుడూ బిజీనే అన్నాడు గణేష్. నాకు నేర్పించడం కుదరకపోయినా మా సుబ్బు నేర్పిస్తాడు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గర నేర్చుకోండి అంటూ చెప్పాడు కుమార్. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాధవి మాత్రం ఎందుకో చెప్పలేని సంతోషంలో ఉండేసరికి మాధవి సంతోషానికి కారణం ఏమిటి? చాలాసేపు ఆలోచించాడు కుమార్. ఏమీ అర్థం కాక బహుశా చాలా సంవత్సరాల తర్వాత తన వాళ్లని కలవటం వల్లేమో అని తనను తాను సమాధానపరుచుకున్నాడు. ఒంగోలు వచ్చాక చాలా సంవత్సరాల తర్వాత వెళ్లడమేమో అడ్రస్కి కొంచెం ఇబ్బంది పడుతూనే కరెక్ట్గా ఇంటి ముందు కారాపాడు. కారులోనుంచి దిగుతున్న అందర్నీ చూసి సుమతి, రమేష్, భారతి అత్త జానకి సంతోషపడిపోతూ లోపలికి రమ్మని ఆహ్వానించారు. ఆ ఇంటిని చూసి తమ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. నాయనమ్మ నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. నువ్వు బాగానే ఉన్నావు. తాతయ్య ఏరి? అన్నది మాధవి. ఆ మాట వినగానే అందరూ జానకి వంక అనుమానంగా చూసేసరికి మీరు వస్తున్నారనే ఆనందంలో అమ్మకి ఆరోగ్యం సెటయింది కాని మీ తాతయ్యకే జ్వరం వచ్చి మంచాన పడ్డారు. అదిగో అక్కడ ఉన్నారు అంటూ భర్త రంగారావు పడుకున్న వేరే గది చూపించింది. మాధవి పరిగెత్తుకుంటూ ఆ రూంకి వెళ్ళింది. అక్కడ రంగారావు పరిస్థితి చూసి నిరాశపడింది. నిజంగా రంగారావు పరిస్థితి ఏమీ బాగాలేదు. మాధవిని చూసి మాట్లాడలేకపోతున్నారు. పడుకునే ఉన్నారు. దాంతో తిరిగి వచ్చేసింది. భారతి అందరికీ అందర్నీ పరిచయం చేసింది. గణేష్తో చక్కగా మాట్లాడిన సుమతి కుమార్తో మాత్రం ముభావంగానే మాట్లాడడం అందరూ గమనించారు. కాసేపటికి సుమతి అందరికీ పాయసం తెచ్చి ఇచ్చింది. మాలతి తన పాయసంలో సగభాగాన్ని గణేష్కి వేయడం చూసిన మాధవి, అక్కా, మొన్న నీ పెళ్ళెప్పుడు నీకు వేసిన స్వీట్ బావగారికే ఇచ్చావు. బుజ్జికి నామకరణం అప్పుడు కూడా నీ స్వీట్ బావగారికే వేశావు, ఇప్పుడు కూడా పాయసం బావగారికే వేస్తున్నావు ఏంటి? అని అడిగింది. మొన్న డెలివరీ సమయంలో నాకు లైట్గా షుగర్ వచ్చింది. తర్వాత తగ్గపోయింది. కాని భవిష్యత్తులో వచ్చే అవకాశముంటుంది అని డాక్టర్ చెప్పారు. అందుకే స్వీట్లు ఎక్కువ తినకుండా మీ బావగారికి వేసేస్తున్నాను అని చెప్పింది మాలతి. సరే, ఎప్పుడు బావగారికే కాదు, అప్పుడప్పుడు ఇటు కూడా వెయ్యొచ్చు అని సలహా ఇచ్చింది మాధవి. సరేలే, ఈసారి నుంచి చూస్తాను . అన్నది మాలతి. అందరూ కలిసి ముచ్చట్లు ఆడుకుంటున్నారు.
కుమార్, గణేష్ ఆడవాళ్లతో మాట్లాడలేక వాళ్లలో వాళ్లే ఇద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో రమేష్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. జానకి బుజ్జిని ఎత్తుకుని చాలాసేపు ఆడింది. ఈ మధ్య కళ్యాణ మండపానికి 2-3 వెళ్ళాక బుజ్జి కూడా కొత్తవాళ్లతో మెల్లమెల్లగా కలుస్తున్నాడు. కుమార్ మధ్యలో మాధవిని గమనిస్తూ ఉన్నాడు. తాతయ్యని చూడడానికి ఎంతో ఆసక్తిగా వెళ్లిన మాధవి అంత నిరాశగా తిరిగివచ్చి ఆలోచించుకుంటూ ఉండడం గమనించాడు. కాని మాధవి ఏం ఆలోచిస్తుందో అతనికి అర్థం కాలేదు. అందరూ సరదాగా నవ్వుతున్న సమయంలో జానకి, భారతి, జరిగపోయింది, ఏదో జరిగపోయింది. నువ్వు అక్కడ, మేము ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది? మనమందరం కలిసి మెలసి ఉందాం. మమ్మల్ని క్షమించు. నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఇప్పటివరకు మేము పట్టించుకోలేదు. అందుకనే నేను ముందు నా ఆరోగ్యం, ఇప్పుడు మీ మామగారి ఆరోగ్యం సరిగా లేదు. నువ్వు మమ్మల్ని క్షమిస్తే చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతాం అని అడుగుతున్నప్పుడే సుమతి అందరికీ టీ ఇచ్చింది. ఇందాకే పాయసం తిన్నాం, వెంటనే టీ ఎందుకు అంటూనే అందరూ తీసుకొని తాగుతున్నారు. మాధవి టీ తాగదు కాబట్టి తీసుకోలేదు. పర్వాలేదులెండి అత్తయ్యా, ఇప్పుడు నాకు ఎవరిమీద కోపం లేదు. మా కుమార్ మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నాడు. మాలతికి కూడా పెళ్ళి అయిపోయింది. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. నేను కూడా అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉంటాను అని చెప్పింది. అప్పుడే బాధ్యతలు ఎలా తీరిపోయాయి వదినా? ఇంకా మాధవి ఉంది కదా. ఎలాగూ మాలతిని బయటివారికి ఇచ్చారుగా. మాధవిని మా అబ్బాయి ప్రకాష్ ఇచ్చి పెళ్లి చేస్తే చక్కగా మనమంతా కలిసి మెలిసి ఉండొచ్చు అని సుమతి మాట్లాడుతుండగానే టీ తాగుతున్న గణేష్కి తప్ప అందరికీ ఒక్కసారిగా పొలమారింది. కుమార్ కోపంగా మాధవి వంక చూశాడు. బానే ఉంది. అత్తయ్య అడిగితే తను నా వంక కోపంగా చూస్తాడేమిటి అని మనసులో అనుకుంది. నేనేదో తప్పు చెప్పినట్టు అందరికీ ఒక్కసారి పొలమారింది ఏంటి? ఈ ఇల్లు అన్నయ్య పేరు ఉంది. నేనే వేరే ఆధారం లేక తప్పుగా ఇంటిని నా పేరుమీద తీసుకున్నాను. మీరు వెళ్ళిపోయారుగాని అప్పటినుంచి నాకు ప్రశాంతతే లేదు. ఇద్దరు ఆడపిల్లలతో మీరు ఎలా ఉన్నారు అని నేను బాధపడుతూనే ఉన్నాను. అందుకే ప్రకాష్కి మాధవికి పెళ్లి చేస్తే ఇల్లు మాధవికి వచ్చేసినట్టే కదా అని ఒక ఆలోచన వచ్చింది. దీనికి మావారు కూడా ఒప్పుకున్నారు అంటూ రమేష్ వంక చూసింది. రమేష్ కూడా అలాగే అన్నట్టు తలాడించాడు. ఇప్పుడు నేను ఇంటి గురించి రాలేదమ్మా. ఏదో అత్తయ్యగారికి బాలేదు, పిల్లల్ని చూస్తారు అంటే వచ్చాను. జరిగపోయినవి జరిగపోయినాయి. దాన్ని ఇప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసిన ప్రకాష్కి మాత్రం ఇచ్చి చేసేది లేదు. మీరు ఆశలు ఏమి పెట్టుకోవద్దు అని స్థిరంగా చెప్పింది భారతి. ఇప్పుడే కుమార్కి మాధవికి పెళ్లయిందని చెప్పేస్తే సరిపోతుంది. గణేష్కి ముందు చెప్పకుండా ఇప్పుడు చెబితే మొత్తం అసహ్యంగా ఉంటుంది. పైగా మాధవి గోల చేస్తే ఇంకా చండాలంగా ఉంటుంది అని మనసులో అనుకుంది. మీకు ఇష్టముంటే ఇలా చేద్దామని మామూలుగా అడిగాను. మీకు నచ్చకపోతే వద్దులేండి, వదిలేయండి. ఇంకా అడగను సుమతి బాధపడుతూ చెప్పింది. ఇంతలో తలుపు తెరుచుకుని ప్రకాష్ లోపలికి వచ్చాడు. అందరూ ప్రకాష్ వంక చూశారు. ప్రకాష్ అందర్నీ పలకరించాడు. మిగతా అందరూ తెలుసు. కొత్తగా వచ్చింది గణేష్ కాబట్టి గణేష్ని పరిచయం చేసింది. ప్రకాష్ గణేష్తో పాటు కుమార్ కూడా చక్కగా పలకరించాడు. అందరితో మాట్లాడుతూ వచ్చి చొరవగా కింద చాపమీద ఒకపక్కగా కూర్చున్న మాధవి పక్కన కూర్చునే సరికి కుమార్ కోపంగా మాధవి వంక చూశాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా
బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.